మానక ఉందుము, మేలు చేయట్లేదు మానక ఉందుము అని చెప్పినామే. సత్యం మాత్రం మేలు చేద్దాం. అలా చేస్తున్నప్పుడు ప్రతి మేలును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. తద్వారా అన్యజనులందరూ కూడా ఈ మేలును బట్టి సమాజం తెలుసుకుని దేవునికి దగ్గర అవుతుంది అని చెప్పినామే. నువ్వు మేలు చేయడం ఇసుకోవద్దు, మానొద్దు. ప్రతి స్త్రీ, ఓ స్త్రీ, నువ్వెంత బిజీగా ఉన్నా నీ బిడ్డలు పట్టించుకో, నీ భర్తను పట్టించుకో, వారికి కావాల్సిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఓ పురుషుడా, నువ్వెంత బిజీగా ఉన్నా, ఎంత వరకు ఉన్నా నీ భార్యను పట్టించుకో, నీ బిడ్డను పట్టించుకో, నీ కుటుంబాన్ని పట్టించుకో. టైం స్పెండ్ చేయి, వారితో కాలం సమయం గడుపు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కుటుంబం ఐక్యత కావాలి, టైం స్పెండ్ చేయాలి, ప్రార్థన కావాలి. బిజీ అయిపోకో. భద్రంగా దేవుడు ఇచ్చిన వాటిని భద్రంగా కాపాడుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అవి చెప్పరామే. అభిగాయులతో పనివారు అంటున్నారు, దావీదు పనివారు మాకెంత ఉపకారం చేసిరే. పొలంలో వారి మధ్యన సంచరించినప్పుడు ఎంత గొప్పవాడు చూడండి. మేము పొలంలో వారి మధ్య సంచరించినప్పుడు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు దావీదు పనివారు మాకు రాత్రి పగళ్ళు ప్రాకారముగా ఉండలే. ఎంత మా శత్రువు కూడా దావీదు ఉపకారం చేయడం అంటే, శత్రు పనివారిని కూడా ఎంత రెస్పెక్టెడ్, దాన్ని కాపాడి భద్రపరచడం. వాళ్ళు దేశంలోకి వచ్చారని భద్రపరచు. పరదేశం ఏం చేయాలంటే నువ్వు చేర్చుకోవాలి. అన్న చెప్పండి, పరదేశం ఏం చేయాలి? నువ్వు చేర్చుకోవాలి. నీ పరదేశం ఇంట్లో ఉన్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు అని చెప్పండి. నీ పొరుగు వాడి ఇంట్లో ఉన్నప్పుడు పరదేశం వారికి హాని పెట్టవద్దు, కీడు తలపెట్టవద్దు. ఉపకారం చే, మేలు చే, ఆశ్రమించాం కదా. అంతగా ఉన్న మనస్ఫూర్తిగా ఆత్మలుగా దేవుడు దాన్ని చూస్తున్నాడు. పరదేశం ప్రభు పంపించాడు అని చెప్పండి. ప్రభు పంపించడు కాదు, ప్రభువే కొన్నిసార్లు పరదేశంగా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు మేలు చేస్తే ఆయన మేలు పొందుకుంటాడు అని చెప్పండి. పరదేశం పంపడం కాదు, ప్రభువే పరదేశం దగ్గరికి వస్తాడు అని చెప్పినామే. దాన్ని పోయిందాకుండి గుండెలు బాధపడిన కంటే మేలు చేసి మహిమను పొందక దేవునికి ఇష్టం, దేవుని మహిమ. పనివారు చెప్తున్న మాట వారు ఎంత చక్కగా చెప్తున్నారని. అభిగాయికి మాకెంతో మా చుట్టూ ప్రకారం ఉంటుంది, మా గురువులు పశువులు మాత్రం చక్కగా కాపాడుకుంటున్నాయి. ఇంకా ఉన్నది అయితే మా యజమానునికి అతని ఇంటి వారి అందరికి వారు కీడు చేయడం ఇచ్చిన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడలేడు అనను. నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షలను 200 అంజూరపు అడలను గారతబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నీ వెనకంటే వచ్చేదరని తన పనివానికి ఆజ్ఞించి గారతబం మీద సమయోచితమైనటువంటి సమయాన్ని సమయోచితమైన జ్ఞానం. నేను చదివాను 30-21-26లో జ్ఞానం కలిసి ఇప్పుడు ఏ మాట తెలుస్తుంది? జ్ఞానమును బట్టి నోరు తెరుస్తుంది, సమయం బట్టి నోరు తెరుస్తుంది. అవి చెప్పిన సమయం బట్టి నోరు తెరవడం నేర్చుకోవాలి. 10-11 సామెతలు 10-11 అని ఎంత సమయం సంచలనం చేస్తుందంటే, ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయిందంటే, ఏంటి చూద్దాం. 10 వర్గాలు వచ్చింది. భర్తలాగా భార్య మాట్లాడలేదు, భర్త ఏం సంబంధం చెప్పు, భార్య సంబంధం చెప్పలేదు. ఈమె సుబుద్ధి గల భార్య తన గుణాన్ని కాపాడుకుంది, తన మనసును కాపాడుకుంది, సమయోచితమైన ఆలోచన కలిగి ఉంది. కానీ ఆ సమయంలో పరిస్థితిని సొంతం చేసుకుంది. అవి ఏం చెప్తుందంటే, వారు ఎందుకోసం వచ్చారో తెలుసుకుని వాటన్నిటిని కూడా చిటికలో సిద్ధం చేసి పనివారిని ఏం చేసింది? ముందు పంపించింది. మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, ఆకలితో ఉన్నారేమో, ఆలోచిస్తున్నారేమో, దావీదు రాజుకు నాకు బాగా తెలిసిందే అని ముందుగా వారిని పంపించేసింది. దేవుని పిల్లలారా, 19లో మీరు నాకంటే ముందుగా పోవుడే, మీద ఎక్కి
పర్వతపు లోయలోకి వచ్చి ఉండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొని చూడు, అంతకు దావీదు ఏమన్నా తెలుసా? నా బాలుకు కలిగిన దానంతటిలో ఏది పోకుండా అరణ్యములో నేను వ్యర్థముగా కాల్చి వచ్చి తిని ఉపకారం చేస్తున్నాడే అని అనుకుని అతను కొన్న వారిలో నా బాలు కలిగినంత ఎంతో భద్రంగా కాపాడుతుంది. కానీ అతను నాకేం చేశాడు? అపకారం చేస్తున్నాడే. నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తున్నాడని అతను అని ఉన్నాడు అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పటికి నేను ఉండనీయను. నేను ఉండనీయను. దావీదుకి కోపం, దావీదు కత్తిపూసి నాబాలుకు కలిగినటువంటి వాళ్ళకు మగ పిల్లవాడు కూడా నేను తెల్లవారి సరిగా ఉండనీయను అని శబ్దం చేసి ఆవేశంతో లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయను కాక అని ప్రమాణం చేసి ఉండెను. అబీగైలు దావీదుని కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం పడి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషం జరిగినటువంటి కీడు పాపం ఏదైతే ఉందో నా భక్తుడు కాదు నాదనించు. ఈ దాసురాలైన నన్ను గమనించారండి. సుబుద్ధి గల భార్య అభిప్రాయం ఏమంటుందండి? ఈ దోషము నన్ను నాదనించు. నా భక్తుడు కాదు, నా భక్తుడు కాదు దోషం. ఎందుకంటే ఇవే గాడి నుంచి దిగి వెంటనే సాష్టాంగా పడిపోయి దావీదు పాదం పడిపోయి ఏలినవాడా ఏదైతే కీడు జరిగిందో, దోషం జరిగిందో, అపాయం ప్రమాదం ఏదైతే జరిగిపోయిందో అది నాదనించు అని ఆమె తన యొక్క భర్త యొక్క పాపమును, మొండుతనాన్ని అవిధేయతను తాన్ని స్వీకరించేది, తాను నింద వేసుకుంది. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ భర్త విషయంలో నీవు పశ్చాత్తాపడుతున్నావా? నీ భార్య విషయంలో పశ్చాత్తాపడుతున్నావా? నీ గర్భాన పుట్టిన పిల్లల విషయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు నిలబడుతున్నావా? ఇది నాదనించు ప్రభా. నేను ఎవరెళ్తారంటే నేనెళ్తాను అన్నట్టుగా, ఎవరంటే యేసుప్రభు మా దగ్గరికి వచ్చినట్టుగా, మరి నీ ముందున్న వాటి నీవు భరించడానికి ఇష్టపడుతున్నావా? నీ మీద పడటానికి ఇష్టపడుతున్నావా? మిస్టేక్స్, పొరపాట్లు అన్ని విషయాలు, అన్ని కుటుంబాలు, అన్ని పరిస్థితులు ఉంటాయి. దాన్ని నెట్టివేయకు, దాన్ని జరిపివేయకు. నాది కాదు, నేను కాదు నాకు, దాన్ని స్వీకరించు. మిస్టేక్స్ అన్నిటి కూడా స్వీకరించు. నీ పిల్లల మిస్టేక్స్ స్వీకరించు, నీ భర్త మిస్టేక్స్ స్వీకరించు, నీ భార్య మిస్టేక్స్ స్వీకరించు, అంగీకరించు. అభిగైలు అంటే ఈ యొక్క ఏదైతే పొరపాటు అయిందో దుష్కార్యము నాదనించు అని రాజు ఈ దాసురాలైన నన్ను మాట్లాడనేమో, ఈ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఎలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచిస్తుంది. దృష్టి పెట్టొద్దు. నువ్వు దృష్టి పెడితే, నువ్వు లక్ష్య పెడితే ఈ మోటువాడు దుష్టుడైన నాబాలు చుట్టులో ఆయన పడతాడు. అతను లక్ష్య పెట్టొద్దయ్యా, నన్ను లక్ష్య పెట్టు, నన్ను దృష్టి పెట్టు. అపాయం, ప్రమాదాన్ని తప్పించుకునేది నీ చేతిలో ఉంటుందండి. ఆమె చెప్పండి, నీ చేతిలో ఉంటుంది. నీటిని కాపాడుకుంటావో, రక్షించుకుంటావో, నాశనం చేసుకుంటావో, బాగు చేసుకుంటావో, దీపాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. చెరువుగా ఉంచుకుంటావా, చీకటి చేసుకుంటావా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడికి బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు దేవుడి కోసం పెంచాలని, సమాజం కోసం పెంచాలని, ఒక బిడ్డతో గొప్ప కార్యం జరగాలని ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఓ స్త్రీ, దేవుడు నిన్ను ఎంతో యోగ్యమైనదిగా, దేవుడిని ఎంతో నమ్మకమైన దానికి ఎంచి నీకు కుటుంబ
కుటుంబాన్ని నీ చేతిలో పెట్టాడు. అని చెప్పినారా? ఆమేన్. మోటువాడు దుష్టుడైనటువంటి భార్య అబీగయీలు అనే గుణాన్ని ఇక్కడ కనపరిచింది. ఎక్కడ? అపాయములు, ప్రమాదములు, భక్తికి అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఇంటి ముప్పు వచ్చినప్పుడు తన హృదయాన్ని ప్రదర్శించింది, తన గుణాన్ని ప్రదర్శించింది, తన జ్ఞానాన్ని ప్రదర్శించింది. అపాయానికి ముందు నిలబడ్డాలి, ప్రమాదం ముందు నిలబడ్డాలి. రాజు ఇది తినటువంటి మామూలు విషయం కాదు. కత్తి చూసినప్పుడు దావీదు నిలబడాలంటే మాటలు కాదు. అవి వెళ్ళి ఏం చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఓర్చుకోవాలి, ఎక్కడ మోకరించాలి, ఎక్కడ ప్రార్థన ఏం చూపించాలో ఆ రాజు ఎదుట, దావీదు ఎదుట సాష్టాంగ పడి, నా మాటలు విను, నా మనసులో విను, నన్ను అంగీకరించు, ఈ విధంగా అవి మాట్లాడుతున్నాను. చెప్తున్నాను. అతని పేరు అతని గుణంలో సూచించున్నది. అతని గుణం సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలిన వాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నాకు కనబడలేదయ్యా, నేను చూడలేదు, నేను చూడలేదు, గమనించుకోలేదు అని మాట్లాడుతున్నాను. నా ఏలిన వాడా యెహోవా జీవముతోడు. ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పండి, లెక్కడండి. ఆమె దానిని కొలుసుకున్న తర్వాత మాట్లాడుతున్న 24, 25, 26 వచ్చిన ఎన్నిసార్లు అంటే నా ఏలుడు వాడా, నా ఏలుడు వాడా, నా ఏలుడు వాడా. ఆమె చెప్పు. ఆమేన్. ఎన్నిసార్లు? 4 సార్లు. 4 టైమ్స్. ఏమో ఏలుడు వాడా అంటే అర్థం లేదు. అపాయాన్ని అనుభవం చేస్తాడు, ప్రమాదం అనుభవం చేస్తాడు. ఎట్లాగా తన మాటలు చూడండి. అటువంటి సమయంలో అవి ఎటువంటి మాటలు ఉపయోగిస్తారు. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ నిర్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలిన వాడినకు నీ ఎదుగు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడినకు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంగతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు అపాయము కలుగుకుండను. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను నా తప్పు క్షమించుము. అభిగయ తప్పేంటి? అభిగయ తప్పేమన్నా పిలుచుమన్నా పిలుచుకోలే, అది అసలు తెలియదు పరిస్థితి. కానీ విన్నది అప్పుడు భర్త మాటలు కూడా అర్థం చేసుకునే సమయం లేదు, ఆపే అవకాశం లేదు. కాబట్టి సమయాన్ని సదుపాయం చేసుకుని అపాయాన్ని, కీడుని వెళ్ళి హ్యాండిల్ చేయడం. డేంజర్ సమయంలో సభ్యులు చెప్తున్నారు. అందుకే 14 సామెతలో రెండవచనం జ్ఞానవంతురాలు. ఎవరండి? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టును. నీ ఇల్లు ఫస్ట్ చాలా భద్రంగా కాపాడుకోవాలి. అవి చెప్పండి. ఆమేన్. ఇల్లు అంటే ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ, మనుషులు. ఇల్లు అంటే ఏంటండి? మనుషులు, కుటుంబం, భర్త, పిల్లలు, భార్య, ఈ ఇల్లు. అవి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, కాపాడుకోవటం. కట్టుకోవడం అంటే కాపాడుకోవడం. అవి చెప్పండి. ఆమేన్. కట్టుకోవడం అంటే కాపాడుకోవటం, భద్రం చేసుకోవటం, దేవుడి కోసం పెంచడం, దేవుడిలో ఉండటం, భక్తిగల కుటుంబంగా జీవించడం, సాక్ష్యాన్ని పొందుకోవడం. కట్టడం అంటే కాపాడుకోవడం. అవి చెప్పండి. ఆమేన్. కట్టడం అంటే కాపాడుకోవడం. మనసులో ఉంటే కాపాడుకోవడం కాదు. ఆటంకాలన్నింటిలో, అవకాశాలన్నింటిలో నువ్వు కాపాడుకోవడం. కరువులో, కష్టంలో, జలుబులో, బాధలు అన్ని సమయంలో కాపాడుకోవడం. దేవుని పిల్లలారా, ఆమేన్. హల్లెలూయా. అవి ఇవి తప్పేమీ లేదు. ధన్యవాద నా తప్పును క్షమించమని అడిగింది. ఆమేన్. దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్పండి. దాని గురించి చదువు. ఏదో వచ్చిన 32 నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును. ఇది వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకు దావీదు ఏమన్నాడంటే, నిన్ను పంపిన చెప్పండి, ఇశ్రాయేలు నాకు ఎదురు పడుటకై
నాకు ఎదురు పడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును. రెండు చేతులు పెట్టి స్తుతించండి. హల్లెలూయా. ఇది వాక్కు. దైవజనుడు దావీదు దేవుడు ఉదయాన్సారంటే ఇక్కడ మాట జ్ఞాపకం. అక్కడ ఏమన్నాడు? తెల్లవారేసరికి నాబాలు సంతతిలో మగవాడు ఒక్కడు కూడా కత్తి దూసి రౌతులతో బయలుదేరాడు. కానీ దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడండి? అయితే దావీదు దాన్ని ఏం చేశాడు? గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆ సమయంలో పరిస్థితిని దేవుడు ఇది ఆపు చేశాడని గ్రహించుకుని తన యొక్క స్వభావం నేను ఆగనంటలేదు. ఈ యొక్క అపాయము ప్రమాదము జరగకుండా నిన్ను నా దగ్గరికి పంపించి ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అపాయం కలగకుండా కాదు, నీవు అపాయం చేయకుండా నిన్ను కాపాడే దేవుడు. నువ్వు ప్రమాదం పడకుండా కాదు, నీవు ఏమి పాపం చేయకుండా, నీవు వాళ్ళ కీడు కలగకుండా, నీవు యాక్సిడెంట్ కలగకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది వాక్యం. దావీదు చెప్పిన మాట 10,000 మాటల కంటే గొప్ప మాట. ఎంతో గొప్ప మాట దావీదు చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు అందుకు దావీదు ఏమన్నాడు చూడండి. ఈ ఇన్ని మాటలు చెప్పింది, ప్రాధాన్యపడ్డది, క్షమించబడింది. ఓకే, ఇదన్నింటికి ఒకటే మాట. జరిగినంతను బట్టి దేవుడు ఏం చేసినట్టే నిన్ను నాకు అడ్డంగా పంపించి, నిన్ను నా దగ్గర పంపించి నన్ను ఆపినటువంటి దేవుడు ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం కలుగును గాక అని దేవుడు స్తుతించాడు. ఎన్నిసార్లు నువ్వు అబద్ధం, మోసం, కీడు, పాపం చేయాలనుకున్నప్పుడు దేవుడు చేయకుండా ఆఫ్ చేశాడు. దానిని దేవుడు ఆఫ్ చేశాడని దేవుడు స్తుతించావా? ఆమేన్. కీడు జరపెట్టావు కానీ జరగలేదు. దేవుడు ఆ కీడు జరగకుండా ఆఫ్ చేశాడని దేవుడు స్తుతించావా? చిటికలో పని దావీదుకి ఏం కాదు. యుద్ధాలు చేసిన వాడు, ఏంటి అనేకులను హతమార్చిన వాడు, ఒంటి చేతితో యుద్ధాలు గెలిచినటువంటి వాడు. ఒక యుద్ధం గెలవడం విషయం కాదు, కానీ దేవునికి చోటిచ్చాడు, దేవుని చిత్తానికి లోపడ్డాడు. దేవుని కంటే తానేమి గొప్పవాడు కాదన్నమాట. హల్లెలూయా. దేవునికి సరెండర్ అయిపోవడం అంటే ఇదేనండి. మన బలం కాదు, మన తరం కాదు, మన దగ్గర ఉన్న ఆయుధములు కాదు, మన దగ్గర ఉన్న జ్ఞానం కాదు, సైన్యం కాదు. దేవుడే గొప్పవాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 33 చదవండి. నేను పగ చూడండి, నేను పగ తీర్చుకోకుండా ఈ దినము ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై ఆశీర్వాదము పొందుదువు గాక. ఎవరన్నా అభిగాయలు చెప్తున్నాడు. అభిగాయలు ఏం చేసిందంట? అభిగాయలు ఏం చేసింది? పగ తీర్చుకోకుండా, ప్రాణం తీయకోకుండా తన భర్త నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. మొదట అపాయాన్ని, ప్రమాదాన్ని చేయకుండా దేవుని స్తుతించాడు. రెండోది ఎవరినైతే దేవుడు పంపించాడో ఆమెని దావీదు ఆశీర్వదించాడు. చెప్పండి. హల్లెలూయా. అభిగాయలు అంటే మీకు చిటికేస్తే పోతుందండి, కానీ అంటున్నాడు నీ ఆశీర్వాదం ఎందుకు తెలుసా? చాలా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించావు. ఓ స్త్రీ, నీ సుబుద్ధి ప్రమాదాన్ని, అపాయాన్ని తప్పించేదిగా ఉన్నదా? అభిగాయలు ఎంత సంయోచితమైన జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు. పాపం విచ్చలవిడిగా ఉంది. ప్రతి మొబైల్లో పాపం ఉంది, ప్రతి మొబైల్లో పాపం ఉంది, ప్రతి చేతిలో పాపం ఉంది, ప్రతి చోటులో పాపం ఉంది. ప్రతి ఒక్కరిలో పుట్టినప్పటి నుంచి పిల్లలు ప్రతి మొబైల్ పాపం ఉంది. ఓ తల్లి, నువ్వు కానుకోకపోతే, తెలుసుకోకపోతే, గుర్తించకపోతే, పిల్లలు ఉన్నారు అనుకుంటే ప్రమాదంలో పడిపోతారు. అభిగాయలు ఎంత సుబుద్ధి గల భార్య చూడండి. ఆమె ఎంత గొప్ప పని చేసింది. రాజు అంటాడు, ప్రాణం తీసుకోకుండా, పగ తీర్చుకోకుండా, ప్రాణం తీయకుండా నాపిన నీవు ఆశీర్వాదము పొందుదువుగా. నీవు మరి ఇటువంటి సాక్ష్యం పొందుకుంటున్నా? ఇంకో మాట చెప్పమ్మా. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన త్వరపడి ఏం చేస్తున్నామే? అభిగాయలు ఇమీడియట్ యాక్షన్.
తీరిపడికి రాలేదు. త్వరగా అవుతుంది. ఏమవుతుంది చూద్దాం, నాకు సైన్యం ఉన్నారు, నాకు బలం ఉంది, నా భర్త కూడా గట్టోడే, నా భర్తకు బలం ఉంది, నా భర్త మోటివాడు, ఉదిరి తెలిపోతాడు అని ఆమె భర్త బలాన్ని, భర్త మోడుతానని, తన సైన్యాన్ని, తన బలాన్ని చూపించలేదు. గుణ ప్రదర్శన చేసింది, హృదయ ప్రదర్శన చేసింది, మనసు ప్రదర్శన చేసింది. మాటలు కాదు, మనసు విప్పింది. సంయోచితమైనటువంటి ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే సమయం సద్వినియోగం చేసుకుంది. ఏం చేసింది? తల్లిదండ్రులు తెలుసా? నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని పోయింది. ఎప్పుడు త్వరపడుతున్నావా? నువ్వు దేవుని సన్నిధికి రావడం త్వరపడుతున్నావా? దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎంతగా అంటున్నావా? తొందరపడి మందిరానికి వస్తున్నావా అని చెప్పండి. రాజును కలుసుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి వేగులు పడాలి, వేగులు పడాలి, సిద్ధపడాలి. ఆలస్యం చేయకూడదు సహోదరి. నీవు త్వరపడాలి, మందిరానికి త్వరపడాలి, దేవుని కలుసుకోవడానికి సిద్ధపడాలి. నిర్లక్ష్యం చేయమాకు. నిర్లక్ష్యం చేసిందంటే అబిగయీలు ఇంట్లో ఆ రోజు రోదన ఉండేది. ఇంటిలో ఒక మగుడు ఉండేవాడు కాదు. అబిగయీలు బ్రతికినేమో, అబిగయీలు బ్రతికినేమో, భర్త బతక పిల్లలు బ్రతకరు. ఇంకా భర్త పిల్లలు చచ్చిపోతే అబిగయీలు బ్రతికినా చచ్చినా ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. అని తెలుసు తన పిల్లలను కాపాడుకోవాలి, అని తెలుసు మోటివాడిని భర్తను రక్షించుకోవాలి. ఆమె ఏం చేసిందంటే జ్ఞాన ప్రదర్శన చేసింది, సమయ ప్రదర్శన చేసింది, అవకాశం సద్వినియోగం చేసుకుంది, నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే 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 పరివారం పంపించింది. ఆమె గాలికి బయలుదేరింది. వెళ్ళగానే దావీదు కనుగొన్నది. కనుగొని దావీదు కాళ్ళు పడిపోయింది, విధేయురాలైంది, క్షమాపణ అడిగింది, ఓర్చుకుంది, మాట్లాడింది, మనసు విప్పి చెప్పుకుంది. అప్పుడు దావీదు రెస్పాండ్ అయ్యాడు. పగ తీర్చుకోకుండా, ప్రాణం తీసుకోకుండా దేవుడిని నాపాడు, దేవుడిని దీవించినాకన్నాడు. ఆమేన్. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడినో విడువడనన్న మాట నిశ్చయమని చెప్పి చూడండి. అబిగయీలు తిరిగి నాబాలు నదుకు రాగా రాజును విందు చేసినట్టు అతని ఇంట్లో విందు చేసి తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండాను. ఆమె అతడు త్రాగుడు తాగి విచ్చలవిడిగా ఉంటే రాత్రి ఆమె ఏమీ మాట్లాడలేదు. సమయం కాలేదు. ఎంత జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను. ముగిస్తున్నాను, ఒక మాట చెప్తున్నానండి. ఓ స్త్రీ, నీ జ్ఞాన ప్రదర్శన ఎక్కడ? కోపం, ఆవేశం, పగ, పాపము లోకంలో ఉన్నది. నువ్వు దాని కొరకు ఏమైనా నీ బల ప్రదర్శన, జ్ఞాన ప్రదర్శన ప్రదర్శించదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే సంయోచితమైన జ్ఞానాన్ని దేవుడికి ఇస్తారు. అవి చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు నీకు చదివారు 10-11 నీతో చెప్తాను. సామెతలు చదివారు 10-11 చదివారు. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచు. అదేం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది, మరణాన్ని. చెప్పండి. మాట జీవపు మాట ఇంటికి జీవాన్ని ఇచ్చింది, మరణాన్ని దుఃఖాన్ని తీసివేసుకుంటే. కాబట్టి స్త్రీ సహోదరి, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఈరోజు దేవుడితో మాట్లాడింది ఒకటే. అబిగయీలే వలె సుబుద్ధి కలిగిన ఉండవు, గుణం కలిగి ఉండవు. మీ యొక్క దేవుడికి ఇచ్చిన భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని కట్టుకో, అనగా భద్రంగా కాపాడుకో. వారి కొరకు నిత్యము దేవుడితో చేతులపైకి ప్రార్థన చేయి. అయిన తర్వాత తెల్లవారు కురిపి లేకుండా నేర్చుకో. దేవుని దగ్గర ప్రార్థన చేయి మీకు ఇచ్చిన కుటుంబం కొరకు. ఇది దైవ చిత్రం, ఇది దేవుని యొక్క వాక్యము. కాబట్టి నీవు ఏ విషయంలో నిర్లక్ష్యం చేయమాకు. భర్త మాట వినలేదని బాధపడకు, త్రాగుపోతే బాధపడకు, లేకుంటే పిల్లలు తిరిగిపోతే బాధపడకు. వారి కొరకు ప్రార్థన చేయడం మానవద్దు. దేవుడిని అడుగు. నీ భర్తని దేవుడు మారుస్తాడు, నీ బిడ్డని దేవుడు మారుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు చక్కగా ధైర్యమైన కుటుంబంగా మారుస్తాడు. మంచి పేరు కుటుంబంగా మారుస్తాడు. మా ఊర్లో ఒక పెద్ద మనిషి నన్ను బట్టి ఒక మాట చెప్పాడు. మాకు ధనం లేదు, పేరు లేదు,
తెలివి లేదు, జ్ఞానం లేదు, ఏమి లేదు. కానీ మా తల్లి మోసుగంటి స్వార్థమ్మ, ఆమె మమ్మల్ని పెంచిన విధానం బట్టి మా ఊర్లో ఉన్నటువంటి పెద్ద ఏమన్నాడంటే, ఈ మోసుగంటి స్వార్థమ్మ గారి పిల్లలు, ఈ మోసుగంటి స్వార్థమ్మ గారి పిల్లలు కొన్ని వేల కంటే విలువైన వాళ్ళు, వీళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంటే అంత కొనియాలు పడతారు, వాళ్ళకి అంత మంచి పేరు ఉంది. డబ్బు లేదు, తిండి లేదు, వసతి లేదు, సదుపాయంగా. మా తల్లి మమ్మల్ని పెంచిన దాన్ని బట్టి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఏమన్నాడంటే, గ్రామం పెద్ద ముఖ్యంగా ఈ పిల్లల్ని గొప్పవాడు, 10,000 కంటే గొప్పవాడు, 1000 మంది కంటే గొప్పవాడు ఏమని ఎత్తుకుని అంటారండి. ఎందుకన్నారంటే మా తల్లి మమ్మల్ని పెంచిన విధానం బట్టి, తిండి లేకపోయినా, ఆహారం లేకపోయినా తన కడుపు పెట్టి పెంచింది, భద్రంగా పెంచింది, పేరుతో పెంచింది, మంచి సాక్షిగా పెంచింది. ఆమె పెంపకాన్ని బట్టి మాకు విలువ వచ్చింది, మా బ్రతుకి గౌరవం వచ్చింది. ఓ తల్లి మీ గర్భాన పుట్టిన పిల్లలకి మీ పెంపకాన్ని బట్టి వారికి విలువ రావాలి, మీ భర్తకి పేరు రావాలి. అందుకే స్త్రీ నీ జ్ఞాన ప్రదర్శన, నీ బల ప్రదర్శన, నీ ధన ప్రదర్శన కాదు, నీ హృదయ ప్రదర్శన, నీ మనసు ప్రదర్శన చేయి. దేవుడి దగ్గరికి వచ్చి వంగుపో, చేతులెత్తు, దేవుడిని కుటుంబాన్ని బయలుదేరుతాడు. హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి స్త్రీ ఇంటికే కాదు ఇలాలు, సంఘానికి కూడా ఇలాలుగా ఉండాలి, సమాజానికి కూడా ఇలాలుగా ఉండాలి. మనం ఇంటికి పరిమితం కావద్దు, మనం వెనపడి కావాలి, సమాజం కోసం సేవకురాలు కావాలి. ఆమె చెప్పిన ఆమె పిల్లలు పెంచాలి. స్త్రీ